నా పేరు రాయల కొండయ్య, సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము కలెక్టర్ గారికి విన్నపం ఏమంటే, వేల మంది ఇక్కడ ప్రజలు వస్తున్నారు సమస్యల మీద. ఈ ఏదైతే పీజీఆర్ఎస్ అని పెట్టారో సమస్యల పరిష్కార వేదిక అని ఉంది, కానీ వేల అప్లికేషన్లు ప్రతి వారం ప్రతి సోమవారం వస్తున్నాయి. ఆ పేపర్లు అమ్మినా కూడా కొన్ని లక్షలు వస్తుందేమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ పీజీఆర్ఎస్ ఎందుకు పెట్టారు అనేది అర్థం కావాలి. ఇప్పుడు మేము కలెక్టర్ గారిని, జేసీ గారిని, అదే విధంగా జిల్లా అధికారులందరినీ మేము కోరుకున్నది ఏమంటే, అందరు జిల్లా అధికారులు ప్రతి వారము ఇక్కడ వాళ్ళ సమయం వృధా చేసుకుంటున్నారేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఏ సమస్య పరిష్కారం అయితే దాంట్లో 10% సమస్యలు పరిష్కారమైనా కూడా కొన్ని వేల సమస్యలు ఈ పాటికి పరిష్కారం అయ్యేటివి. రోజు ప్రతి వారం చూస్తే సోమవారం కొన్ని వేల మంది ఇక్కడ ఉంటున్నారు. చాలా మందికి ఆ పరిష్కార వేదికలో అప్లికేషన్ ఎట్లా పెట్టాలో తెలీదు. వాళ్ళు ఆ విధంగా ఏదో అన్సర్లు పడి ఎవరినో ఇది చేసుకొని ఆ అప్లికేషన్ ఇది చేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ నంబర్ తీసుకొని తీరా అధికారుల దగ్గరికి పోతే తూతూ మంత్రంగా ఎవరికో చెప్పినామంటారు. ఆ జిల్లా అధికారులు వేరే వాళ్ళకి చెప్తే మండల అధికారులు పనిచేయట్లేదు. ఇదే విధంగా ఎన్ని రోజులు తిరగాల? ఎందుకు ఈ పరిష్కార వేదిక? ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుంది. ఈయన కొత్తగా వచ్చిన కలెక్టర్ మాత్రము రెండోసారి ఏదైతే రిపీట్ అయిందో దాని మీద మేము తీవ్రంగా దృష్టి పెడుతున్నాము. దాని తీవ్ర పరిణామాలు ఉంటాయి. అధికారులను హెచ్చరిస్తున్నా కూడా ఈ రోజుకి ముద్రిద్దరిలోనే ఉన్నారు అధికారులు. మరి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ప్రతి వారము కొన్ని వేల మంది వస్తున్నారు. సమస్యల పరిష్కారం అయితే ఈ విధంగా ఎందుకు వస్తారు? ఎక్కడికెక్కడ మండల స్థాయిలో ఎందుకు చేయలేకున్నారు? అదే అని మేము ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. ఇదే విధంగా జరిగితే ఇక్కడ ధర్నా కూడా చేయాల్సిన అవసరం ఉందని మేము ఇది చేస్తున్నాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీరు కొంచెం తెలుసుకొని ఇప్పటికైనా ఈ విధంగా ప్రజలకు కొంచెం మేలు జరిగేటట్లా ఇక్కడ ఏదైతే సంఖ్య తగ్గుతుందో, సంఖ్య తగ్గాలంటే పరిష్కారం జరగాల. పరిష్కారం తగ్గినప్పుడు ఇక్కడ సంఖ్య తగ్గుతుంది, జనాల సంఖ్య. అనవసరంగా ఇటుకు వచ్చి ప్రజల సమయం వృధా అవుతుంది, అధికారుల సమయం వృధా అవుతుంది. ఒక్క పీజీఆర్ఎస్ ఒక వారం జరిగితే ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆలోచించాలా. ఇదంతా ప్రజాధనమే, ప్రజాధనం కూడా వృధా అవుతుంది ఇక్కడ. కాబట్టి మేము కలెక్టర్ గారికి వినవించుకుంటున్నాం. మరీ చెప్తున్నాం, ప్రజల తరఫున, అందరి తరఫున, ప్రజా సంఘాల తరఫున చెప్తున్నాం. జాగ్రత్తగా ఒకసారి చూడండి సార్, మీరు ఒకసారి పరిశీలించండి. ఎంతమంది వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనే దాన్ని మీరు అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాం. మీడియా మిత్రులకు నమస్తే అండి. నేను జాకీర్ హుస్సేన్, హ్యూమన్ రైట్స్ తరఫున మాట్లాడుతున్నాను. సమస్య పరిష్కార వేదిక ఇక్కడ మనం చూస్తున్నాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర, రెవెన్యూ భవన్ వద్ద. ఎందుకు, ఏమిటి, ఎలా అనే విధంగా అసలు ఈ యొక్క సమస్య పరిష్కార వేదిక గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి అనుకుంటే అనుమానం వస్తుంది, సిగ్గేస్తుంది. సో గ్రామాలలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు పని చేస్తున్నారా లేదో అర్థం కావడం లేదు. వాళ్ళంతా అక్కడ సక్రమంగా పని చేస్తే ఇక్కడ దాకా కలెక్టర్ ఆఫీస్ దాకా రావాల్సిన అవసరం ఏముంటుంది? సమస్యల గురించి కలెక్టర్ గారికి విన్నవించుకోవాల్సిన అవసరం అసలు ఉంటుందా? అంటే ప్రజా వ్యవస్థ దుర్వినియోగం చేస్తున్నారనడంలో సందేహం లేదు. అధికారులు, మీరు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండి వాళ్ళు చెప్పినట్లు ప్రజలకు ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు రైతులు తీసుకుందాం, మహిళలు తీసుకుందాం, స్త్రీలు, అదేవిధంగా వికలాంగులను తీసుకుందాం, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా. సో ప్రజా వ్యవస్థ అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యంతో ప్రతి ఒక్క విషయాన్ని కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అనడము. ఇక్కడ ఏదైతే ఈ డాక్టర్స్, రెఫరల్ డాక్టర్స్ అంటారు, ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ దగ్గరికి ఎట్లా రెఫర్ చేస్తారో అదే విధంగా ఈ యొక్క కలెక్టర్ కార్యాలయంలో కూడా ఏదైతే స్పందన కార్యక్రమం ఉందో, స్పందన కార్యక్రమంలో కేవలం మాట్లాడటము, ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలు ఏదో సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్పి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే స్పందన కార్యక్రమంలో అప్లికేషన్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది. అదేవిధంగా ప్రజాధనం దుర్వినియోగం కావడం కాకుండా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఖచ్చితంగా కలెక్టర్ గారు దీని మీద వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలకు ఎదుర్కొని వారు కొద్దిమంది దగ్గర అయితే చిల్లర డబ్బులు కూడా ఉండవు, ఛార్జీల డబ్బులు కూడా ఉండవు. ఇంతదాకా ఒక వికలాంగుడు ఇక్కడ కూర్చున్నాడు, అతను 8 సంవత్సరాలు ట్రైసైకిల్ కోసం తిరుగుతున్నాడట. అదేవిధంగా ఒక మహిళ తన యొక్క సొంత కొడుకే, అంటే ఏదైతే తన సొంత కొడుకు ఇల్లు రాపించుకొని నాకు ఇబ్బంది పాలు చేశాడు, నా కొడుకు బయటికి గంటేశాడని చెప్పింది. ఆమె కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ఎటువంటి ప్రయోజనం లేదని చెప్తోంది. రకరకాల ప్రజలు రకరకాల ఇబ్బందులతో ఇక్కడ పని పాటు వదిలేసి స్పందన చుట్టూ నమ్మి తిరుగుతున్నారు, కానీ ఎటువంటి ప్రయోజనం కనబడలేదంటే దానికి కారణం ఖచ్చితంగా పాలకుల నిర్లక్ష్యం. 100% ఏదైతే ఉందో అధికారులు వెంటనే స్పందించాలి. స్పందించి ఏ అప్లికేషన్ వచ్చినా దాన్ని పూర్తి స్థాయి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇక్కడ ఏదైనా స్పందన కార్యక్రమంలో చేస్తే ఫోన్ చేయడము, మీ సమస్య పరిష్కారం జరుగుతుంది అని చెప్పి సంతకాలు పెట్టించుకోవడం జరుగుతుంది తప్ప వాస్తవానికి సమస్య పరిష్కారం అవుతుందా? కావడం లేదు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి వారు ఒక వారం కాదు, 2 వారాలు కాదు, నెలలు, సంవత్సరాలు తిరుగుతున్నా కానీ సమస్య పరిష్కారం కాలేదంటే అది అధికారుల యొక్క నిర్లక్ష్యం అని స్పష్టంగా అర్థమవుతుంది.
కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఎవరైతే ఈ యొక్క సమస్య పరిష్కార వేదికకు వస్తున్నారో వారి యొక్క సమస్యలను పరిష్కరించాలి. కలెక్టర్ గారు దీని మీద పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాలి. కింద స్థాయి అధికారులు అయితే పూర్తి స్థాయి గ్రామాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు అనడంలో సందేహం లేదు. కాబట్టి ఇది సజావుగా సాగాలంటే, ప్రజా సమస్యలు పూర్తి స్థాయి పరిష్కారం కావాలంటే అధికారులైనటువంటి వీరు, ముఖ్యంగా కలెక్టర్ గారు, మీరు స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై హింద్. జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విన్నపించుకుంటున్నాము. ఇంతమంది స్పందన కోసం ఇంతమంది తిరుగుతున్నారు, కానీ అక్కడ రెవెన్యూ వాళ్ళైతేనేమి లేదా పోలీస్ స్టేషన్లోనైతేనేమి ప్రతి ఒక్కరూ ఎంతో సఫర్ అవుతున్నారు. ఎంతో మంది సమస్యలు వింటున్నాము. అందులో నేను ఒకదాన్ని. ఏదో ఒక సమస్య వచ్చిన ప్రతిసారి అక్కడి కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నామే తప్ప ఎంఆర్ఓ ఆఫీసుల్లో గానీ పోలీస్ స్టేషన్ లో గానీ ఏమీ జరగడం లేదు. ఇప్పుడు రీసెంట్ గా పామిడి మండలం నెమలపల్లి గ్రామంలో ఒకటి పురాతనమైన గుడి ఉంది. ఆ గుడికి ఒక దారి, పురాతన నుంచి ఉండే దారి, రేణుకా ఎల్లమ్మ టెంపుల్ గుడి ఉంది. ఆ గుడికి దారి బంద్ చేసేసి కంప వేసేసి తర్వాత చెట్లు నాటి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానికోసం మేము తిరుగుతున్నాం. నీ స్వార్థం కోసం కాదు, భక్తుల కోసం. అక్కడ పోయే గుడి అయితేనేమి ఆ పురాతనమైన గుడి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేసిన గుడి. ఈ రోజు ఆ రైతులు ఇబ్బంది పెడుతూ ఒక పెద్ద ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు, ఆ పెద్ద ఆమె తిరిగితే ఆమె కోసం నేను వచ్చి ఇది పోరాటం చేస్తున్నా. కానీ మొత్తానికి ఏదైతేనేమి జనాలకు చాలా ఈ స్పందనలో ఏమీ న్యాయం జరగడం లేదు.